హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ థర్డ్ చాప్టర్ నుంచి పాలీసెట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ టైప్లో అడుగుతారో మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x మైనస్ వై ఈక్వల్ టు 1 అండ్ x ప్లస్ ky ఈక్వల్ టు 5 హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్స్. సో ఈ టూ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంది. వెన్ x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 1 దెన్ k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ k ఉన్న ఈక్వేషన్లో x వాల్యూని y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే k వాల్యూ అనేది మనకి ఈజీగా వస్తుంది. చూడండి మరి అలా సాల్వ్ చేద్దాము. సో x ఈక్వల్ టు 2 అన్నారు, y ఈక్వల్ టు 1. 2 ఇంటూ ఏంటి మేడం ఇది? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, x ప్లస్ ky ఈక్వల్ టు 5. సో x ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2 ప్లస్ k ఇంటూ 1 ఈక్వల్ టు 5. దట్ మీన్స్ 2 ప్లస్ k ఈక్వల్ టు 5. k ఈక్వల్ టు 3. సో ఆప్షన్స్లో k ఈక్వల్ టు 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ kx ప్లస్ 4y ఈక్వల్ టు 5, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 5 ఈజ్ కన్సిస్టెంట్ ఓన్లీ వెన్. సో ఇచ్చిన టూ లైన్స్ అనేవి కన్సిస్టెంట్, అది కూడా ఎప్పుడు k వాల్యూ ఏ వాల్యూ దగ్గర, అంటే ఇప్పుడు మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. మేడం ఎందుకు కండిషన్ తీసుకున్నాం మనం? ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్స్ ఏమని ఇచ్చారు కండిషన్? కన్సిస్టెంట్ లైన్స్. సో ఇప్పుడు a1 వాల్యూ ఎంత? a2 వాల్యూ వచ్చేసి 3. k/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/2. 4/2 అంటే ఇది ఎంత? 2. సో k/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 6. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి మరి. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 6. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 6, k ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x ప్లస్ y ఈక్వల్ టు 22 వెన్ k ఈక్వల్ టు, ఓకే 6, k అనేది దీనికి సొల్యూషన్ అంటే x ప్లేస్లో 6ని y ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి k వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? సమ్ చేసి నాకు ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఓకేనా? ట్రై చేయండి, వస్తుంది కన్ఫామ్గా. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 7x మైనస్ 5y ఈక్వల్ టు 2 అండ్ 3x ప్లస్ y ఈక్వల్ టు 4 దెన్ x ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చారు, మనం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ x మాత్రమే అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకి మామూలుగా xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10th క్లాస్లో మనం ఏ మెథడ్స్ యూస్ చేసాము? సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ అలాగే ఎలిమినేషన్ మెథడ్ అనేది యూస్ చేసాం. ఇక్కడ మనకి ఆన్సర్ ఫాస్ట్గా రావాలి, దట్టు x వాల్యూ ఒకటే కావాలి కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది యూస్ చేద్దాం. చూడండి, ఇచ్చిన టూ ఈక్వేషన్స్ తీసుకున్నాను. 7x మైనస్ 5y ఈక్వల్ టు 2, 3x ప్లస్ y ఈక్వల్ టు 4. సో 1 అలానే ఉంచేసి 2ని 5తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మేడం ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ y ఉంది మనకి, 5y. ఇక్కడ కూడా నాకు 5 వస్తేనే కదా y క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఈ ఈక్వేషన్ని 5తో